గట్టి గట్టిగా చెప్పాలి భగవన్నామం. ఏడుకొండ రమణ వెంకటరమణ గోవింద రామాంజనేయ స్వామి మహారాజుకి జై శ్రీమన్నారాయణ. ఏం చేశారు వారి శ్రీపాదాలకు శతకోటి దాసనము. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఈశ్వర ప్రయాజం. ఆచార్య స్వామి ఆచార్యులు శ్రీ చరణములకు అనేక శతకోటి దాసోహం సమర్పించుకుంటూ దేవరాజు స్వామి వారికి దాసోహంలో సమర్పించుకుంటూ ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన స్వామివారికి చాలా చాలా దాసోహములు. అంటే ఆనందంలో మాటలు కూడా రావట్లేదు. అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే కోలాటం టీం తరఫున చేయాల్సిన మహిళా టీంతో చేయాల్సింది ఎందుకు చేశాము, ఒక మెసేజ్ అందరూ జాగ్రత్తగా వినండి. స్వామివారు చిన్నజీయ స్వామివారు అంటే అందరికీ పరిచయము, అందరికీ తెలుసు. అందరికి సంబంధించినవి రొమ్ముకు సంబంధించిన వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారు మహిళలు. ఇక్కడ మహిళల్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అంటే దానివల్ల ఎంత సఫర్ అవుతున్నారు అనే విషయం కూడా ఉంది. అందుకే మహిళలు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు 3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ కొంచెం పరీక్షలు చేయించుకోండి. నేను ఈ కార్యక్రమం పెట్టాల్సిన ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే మహిళల్లో వచ్చే ఈ ప్రమాదాలను అంటే అందరి దృష్టికి వెళ్ళాలి. స్వామివారు ఇంకా మహిళా ఆరోగ్య వికాస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎవరికి తెలియదు. అంటే కొంతమందికి తెలిసిన లక్షలలో మహిళల్ని కాపాడాలని మన వరకు మనకు తెలియదు. గృహిణి ఎప్పుడు నా భర్త నా పిల్లలే బాగుండాలనుకుంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కారణం కూడా మేము వెలిగిస్తే నా భర్త నా పిల్లలు బాగుంటారని నేను అనే సెల్ఫిష్ మనకు ఎవరికి ఉండదు. దాదాపు అందరికి ఎవరికి ఉండదు. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. సోమవారం ఒక క్యాంపులు కండక్ట్ చేస్తూ మనకు వచ్చే అంటే మనం మామూలుగా ఉంటాం. ఆ క్యాంపుకి వెళ్తే కానీ మనకు వచ్చిన ఇన్ఫెక్షన్స్ అవేమీ తెలియదు. దానివల్ల ఎన్నో లక్షల మందిని కాపాడింది స్వామివారు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం ద్వారా ఈ మెసేజ్ని అందరూ అందుకోండి. స్వామివారికి ఏం క్యాంపు కండక్ట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే డీటెయిల్స్ కూడా మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. అందరూ దయచేసి ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఈ మెసేజ్. ఎందుకంటే ఎంతో మందిని చూస్తున్నాము, రోజుకు ఎంతో మంది ఈ బారిన పడుతున్నారు. ఒక గర్భసంచి ప్రాబ్లం కానీ రొమ్ముకు సంబంధించిన వ్యాధులు కానీ చాలా ఉన్నాయి. ఈ మెసేజ్ మీరు క్యాంపుకు రమ్మంటే మీరు ఇన్ని వేల మంది వస్తారు, ఆడవాళ్ళు అస్సలు రారు. ఒక కార్యక్రమం, ఒక దీపోత్సవ ఏదో ఒక కార్యక్రమం పెట్టి ఈ మెసేజ్ని అందరికీ అందించాలి. మా స్వామివారికి ఇది సారీ నాకు మాటలు రావట్లేదు. చాలా ఆనందంగా ఉంది. అందరూ ఈ కార్యక్రమాన్ని సహకరించారు. మరొకసారి ఏంటంటే ప్రతి ఒక్క డోనర్ కానీ స్పాన్సర్ కానీ కార్యక్రమం గురించి చెప్పడం కానీ చాలా చాలా ఆనందంగా అందరికీ స్ప్రెడ్ చేయడం కానీ ఎవరికి ఏ విధంగా సహాయం చేయాలంటే ఆ విధంగా సహకరించారు. మా వంతు ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి. అంటే మళ్ళీ నేను మాట్లాడలేను అందుకే చెప్పేస్తున్నాను. తప్పులుంటే క్షమించగలరు. దయచేసి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించేందుకు చాలా చాలా కృతజ్ఞతలు చేస్తున్నాను. మన జెట్ వికాస తరంగిణి మన ఆశ్రమం నుంచి వచ్చారు. వారు కూడా వారి సతీమణి కూడా వచ్చారు. అలాగే ఉమాంటి మన జెట్ వికాస తరంగిణి మహిళా ముఖ్య కార్యకర్త అన్నీ అనొచ్చు. ఆంటీ చాలా కార్యక్రమాలు చేశారు. మీకు అందరికీ సుపరిచితులు. వారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ నభూతో నభవిష్యత్ అనే విధంగా ఇక్కడ ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మీ అందరినీ చూస్తే ఎంతో ఆనందం కలుస్తుంది. ఇలాంటి కార్యక్రమం మళ్ళీ జరుపుకుంటామా అనే మరెప్పుడు జీవితకాలం మర్చిపోకుండా ఉండే ఈ కార్యక్రమం గత సంవత్సరం దీపావళి రోజును మనం చిన్నజీర స్వామివారి సమక్షంలో పద్మనాభ కళ్యాణ మండపంలో
మనందరం కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జీవితకాలం పాటు గుర్తుండే కార్యక్రమాలంటే ఇవి. ఇక్కడ సహాయాన్ని అందించిన దాతలకు, మరి ఇక్కడ పాల్గొన్న భక్తులందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం ఓపికగా నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ సమయం తక్కువ కాబట్టి కళ్యాణాన్ని కొనసాగించాల్సిందే కోరుతున్నాను. విశ్వక్సేన భగవానికి జై శ్రీమన్నారాయణ. వాలంటీర్స్ అందరు గోదావరి టీం మార్కెట్ లోకి వెళ్ళాలి, చాలా మంది ఉన్నారు. దయచేసి ఇక్కడ ఎవరు ఉండొద్దు, డయాస్ దగ్గర కొంతమంది ఒక 5 ఉంటే సరిపోతుంది. దయచేసి ప్లీజ్ వెళ్ళగలరు. అందరు టీం అందరు కలిసి అక్కడ మార్కెట్ లో ఉన్న భక్తులకి ఏమి అవసరమో కొంచెం చూడండి, జాగ్రత్త చెప్పండి. దీపోత్సవంలో చాలా అందరు జాగ్రత్తలు పాటించండి దయచేసి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, ఈ రోజున మన సౌభాగ్య విశేషం చేత గొప్ప కార్యక్రమాన్ని జరుగుతుంది. కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉండగా ముందుగా ఇక్కడ వికాస్ తరంగిణి అధ్యక్షుల వారు హనుమంతరావు గారు మాట్లాడారు. తర్వాత సెంట్రల్ కమిటీ నుంచి వచ్చినటువంటి బాలకృష్ణ రావు గారు మాట్లాడుతున్నారు. వారి తర్వాత మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి స్వామివారి ప్రవచనం ఉంటుంది. ముందుగా బాలకృష్ణ రావు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. మన మాజీ ఎమ్మెల్యే దివాకర్ గారికి చాలా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. జై శ్రీమన్నారాయణ అంటూ. జై శ్రీమన్నారాయణ. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్ర శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రేయాభిషం. ఇప్పటి వరకు మన స్వామి వారి ద్వారా మన మంచిర్యాలలో అనుభవించినటువంటి కార్యక్రమాలు అనేకం, అమోఘం. మన గోదావరి పుష్కరాల సందర్భంగా అనేకమైనటువంటి దాదాపుగా రోజు ఒక 50,000 నుంచి 60,000 మందికి భోజన సదుపాయాలు కలిగిస్తూ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నాం. అట్లాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు మన మంచిర్యాల ప్రజలు, మన మంచిర్యాల అనుభవిస్తుంది. అలాగే ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాల్లో మానవ సేవగా సర్వప్రాణి సేవ అనే సిద్ధాంత ప్రకారంగా మన కార్యక్రమాలు వికాస తరంగిణి ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు, అట్లాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒక నిత్య ఉన్నతమైనటువంటి ఈ ఇప్పుడు కార్తీక మాస సందర్భంలో చేసేటువంటి ఉత్సవాల్లో దీపోత్సవం అనేటువంటి దానికి నామకరణంతో మన ఇక్కడ మన చిరంజీవి వారి బృందం చేసేటువంటి కార్యక్రమం అందరి కనులకు ఆకర్షించేట్టుగా, దాంతో పాటుగా అదే కాకుండా ఇక్కడ శ్రీనివాస కళ్యాణాన్ని కూడా మనం చేసుకుంటున్నాం. ఇంత శుభమైనటువంటి ఈ రోజుకు వేచేసినటువంటి వారందరికీ మన చిన్నజీవ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి మంగళాశాసనాలు కలవాలి అని, ఇక ముందు కూడా జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా మన వికాస తరంగిణి ముందుండి నడిపించేటువంటి కార్యక్రమాల్లో ఇతర సంస్థలకు కూడా మేము సహకరిస్తామని తెలుపుతూ స్వామివారిని ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, మంచిర్యాల పట్టణంలో ఎంతో గొప్పగా దీపోత్సవ కార్యక్రమాన్ని మనం ఈ సంవత్సరం వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కృత్తికా దీపోత్సవం చాలా చోట్ల జరుగుతోంది, మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ మన ప్రాంతంలో కూడా చేయాలని ఒక సంకల్పం తీసుకొని ముందుకు వచ్చి ఇక్కడ ఉండబడేటువంటి కోలాటం టీం వారు, వికాస్ తరంగిణి వారు, అలానే అందరూ కూడా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించి అందరికీ కూడా అందజేయాలనేటువంటి సత్సంకల్పంతో కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తూ ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని, ఎందుకంటే దీపం అంటే ప్రకాశాన్ని ఇచ్చేటువంటిది,
మరి మన జీవితంలో ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వారు గురువులు. గురువు అంటే ఆచార్యులు. అటువంటి ఆచార్యముఖంగా ఈ కృత్తికా దీపోత్సవ విశిష్టతను మనం తెలుసుకోవడం అనేటువంటిది ఈ దీపోత్సవానికి ఎన్నో రెట్లు మనం బయట దీపాన్ని వెలిగించడమే కాకుండా మన హృదయంలో ఉన్నటువంటి దీపాన్ని వెలిగిస్తేనే అప్పుడు మనలో ఉండేటువంటి మలినాన్ని కూడా తొలగిపోతాయని, ఆ దీపాన్ని ప్రకాశింపజేయవలసిందిగా మనందరి యొక్క కరతాళ ధ్వనుల నడుమ గట్టిగా చప్పట్లతోటి మన ఆహ్వానం చేసినటువంటి దేవనాథ రామానుజీ జీఎస్ స్వామి వారిని, వారి ప్రవచన అమృతాన్ని మనందరికీ కూడా అందజేసి మనందరిలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోయేలాగా అనుగ్రహించవలసిందిగా మీ అందరి తరపున మనందరి తరపున వారిని ప్రార్థన చేస్తూ గట్టిగా ఒకసారి చెప్పండి, జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ